నగరంలోని వుడ్ కాంప్లెక్స్ ఆవరణలో శక్తి ఎలైట్ మోటార్స్ వారి సౌజన్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆయిలర్ ఎలక్ట్రికల్ ఆటో షోరూం ఘనంగా ప్రారంభమైంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మాటూరి ప్రతాప్ రెడ్డి కుమార్తె ఆర్జీ చేతుల మీదుగా ఈ షోరూం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంస్థ ఎండి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, మా వద్ద ఆయిలర్ ఎలక్ట్రికల్ ఆటోలు 3.50 లక్షల నుండి 15 లక్షల వరకు వివిధ రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. 3 వీలర్ మరియు 4 వీలర్ వాహనాలతో పాటు కార్గో సర్వీస్ ఆటోలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒంగోలులో ప్రారంభించిన ఈ సేవలను త్వరలోనే బాపట్ల, గుంటూరు, పల్నాడు మరియు మార్కాపురం ప్రాంతాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం కోసం ఇంటి వద్దకే సర్వీసు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందని, నాణ్యమైన సేవలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, నగరంలోని పలు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇదే పాత్రికేయ మిత్రులకి మరియు ప్రకాశం జిల్లా వాసులకి నా నమస్కారాలు. ఈరోజు మనం ఆయిలర్ మోటార్స్ మరియు శక్తి ఎలైట్ పవర్ వారి సౌజన్యంతో మనం ఈరోజు ఈ ఆటో షోరూం ప్రారంభించడం జరుగుతుంది. ఈ ఆటోలు, ట్రక్లు పూర్తిగా కరెంటుతో మాత్రమే రన్ అయ్యే విధంగా ఎటువంటి పొల్యూషన్ జరగకుండా తయారు చేయబడినవి. ఈ యొక్క కంపెనీ 50% హీరో మోటార్స్, 50% ఆయిలర్తో రన్ చేయబడుతుంది. అదేవిధంగా మన దగ్గర 3,50,000 నుంచి 15 లక్షల వరకు ప్రస్తుత ధరల మధ్యలో వేరియంట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. మన దగ్గర 3 వీలర్ ప్యాసింజర్ నుంచి 4 పర్సన్ ప్యాసింజర్ నుంచి 2 టన్ కార్గో కెపాసిటీ వరకు వివిధ రకముల శ్రేణుల్లో వెహికల్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మనం ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభించాం. ముందు మనం ఆల్రెడీ మనం కంపెనీతో టైఅప్ అయి ఉన్నాం కాబట్టి బాపట్ల, గుంటూరు, పల్నాడు, మార్కాపురం జిల్లాల్లో కూడా మన బ్రాంచ్లు ప్రారంభం చేయబడతాయి. అదేవిధంగా కస్టమర్లకి వారంటీ కానీ, సర్వీసులు కానీ ఎటువంటి సదుపాయమైనా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి మనం చేసేదానికి ప్రిపేర్ అయ్యి ఉన్నాం. అదేవిధంగా సర్వీస్ కూడా అందిస్తాం. మీరు ఫోన్ చేశారంటే మీ బండిలో ఉన్న ప్రాబ్లం మాకు మా సిస్టంలోనే తెలిసిద్ది. ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ వస్తువు తీసుకొని మీ దగ్గరికే వస్తారు. ట్రక్ ఆటో కంటే మన ఆర్టీఐ నిబంధనల ప్రకారం మాత్రమే మనం లోడ్లు చెప్తాం. 785 కేజీల నుంచి 2000 కేజీల వరకు వివిధ శ్రేణుల్లో అవైలబిలిటీ ఉన్నాయి మన దగ్గర. ఇతర ట్రక్కులకి, ఇతర ప్యాసింజర్ వెహికల్స్కి, ఈ ఆయిలర్ మోటార్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, వివిధ కంపెనీల ప్యాసింజర్ ఆటోలన్నీ ఫైబర్ బాడీతో, బ్యాక్ సైడ్ ఫైబర్తో వస్తుంది. మన ఏదైతే ఆయిలర్ మోటార్ ఉందో టోటల్ స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది. రోబోటిక్ వెల్డింగ్తో ఉంటుంది. మాన్యువల్ వెల్డింగ్ జరగదు మన దగ్గర, అంతా రోబోటిక్ వెల్డింగ్తోనే ఉంటుంది.
ఆపరేషన్ అంటే కంప్లైంట్ ఏమన్నా వస్తే కాదు ఇట్లా ఏమన్నా మార్పులు కంప్లైంట్ కంప్లైంట్ అంటే ఇక్కడ ఒకటండి, మనకి బ్యాటరీ తరఫున అయితే ఎటువంటి కంప్లైంట్ రాదు. ఎందుకంటే ఇది పూర్తిగా లిథియం బ్యాటరీని మీరు కూడా చూడలేరు మన బండిలో, ఎందుకంటే పూర్తిగా అంతా లాక్ చేసి ఉంటుంది. బ్యాటరీ ఎటువంటి నీళ్లు పోవటం కానీ ఇంకోటి జరగటం కానీ బ్యాటరీకి ఎటువంటి ఇబ్బంది జరగదు. ఇక మనకి ఇబ్బంది ఏంటంటే బ్రేక్ ఆయిల్ టైమ్లీ చేంజ్ చేసుకోవాలి, గేర్ ఆయిల్ టైమ్లీ చేంజ్ చేసుకోవాలి. అంతకుమించి అట్లా ఏమి ఉండదండి. అన్ని వాతావరణాలకి అనుకూలంగానే ఉంటుంది. ఇప్పుడు మన యొక్క కంపెనీ ఆటో ఏదైతే ఉందో కాశ్మీర్లో ఇదే ఆటో వస్తుంది, కన్యాకుమారిలో అదే ఆటో వస్తుంది. కాశ్మీర్లో మనకి శీతాకాలంలో దగ్గరగా -40 టెంపరేచర్ ఉంటుంది. ఎండాకాలంలో కన్యాకుమారిలో దగ్గరగా 50 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఏ టెంపరేచర్కైనా ఎటువంటి ఇబ్బంది జరగదు. ప్యాసింజర్ వెహికల్ అంటే ఎంతవరకు తిరగచ్చు? ఇది ఎన్ని కిలోమీటర్? 200 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది సార్. చిన్న బండి అదే సార్, ఒకసారి మీరు ఛార్జ్ చేసుకుంటే 200 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయొచ్చు. అది కూడా మనమే హైయెస్ట్ ఇస్తున్నాం. ఇక మిగతా కంపెనీలు కూడా 130 నుంచి 150 వరకే ఉన్నాయి, అంతకుమించి ఎవరిది లేదు. మన దగ్గర స్టార్టింగ్ 180 నుంచి 220 దాకా ఉంది ప్యాసింజర్ ఆటో. బ్యాటరీ కూడా 220 వరకు తిరగవచ్చు. మీకు ఛార్జింగ్ కూడా ఫస్ట్ 15 మినిట్స్లో 50% ఫుల్ అయిపోతుంది. ఆఫ్టర్ స్లోగా ఛార్జ్ అయింది.